నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2 లక్షల పంట రుణమాఫీ అర్హుల్లో భారీగా కోత. 46 లక్షల మంది రైతులకు సర్కారు మొండి చేయి. పల్లె ప్రగతికి పాతర, పట్టణ ప్రగతి మాయం. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్న కేటీఆర్. కాంగ్రెస్ హైకమాండ్ ఖాతాలో తెలంగాణ రాజ్యసభ సీటు. రాష్ట్రంలో ఒక్క నేత కూడా దొరకలేదా అంటూ నిలదీత. సుంకిశాల ఘటనలో 4 ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు. ఏజెన్సీ మీద చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ దోబూచిలాట. ఎస్సీ వర్గీకరణపై రేవంత్ కు హైకమాండ్ షాక్. సొంత నిర్ణయాలు చెల్లవని తేల్చి చెప్పిన అధిష్టానం. స్వాతంత్ర దినోత్సవాలకు ముస్తాబైన భారతావని. ఢిల్లీ ఎర్రకోటపై జెండా ఆవిష్కరించనున్న ప్రధాని. పంట రుణమాఫీలో కాంగ్రెస్ మార్క్ మాయాజాలం ప్రదర్శిస్తోంది. రేవంత్ సర్కార్ రుణమాఫీ అర్హుల సంఖ్యను భారీగా తగ్గించేసింది. ఇప్పటికే 2 దశల్లో భారీగా కోతలు పెట్టిన ప్రభుత్వం తుది దశ రుణమాఫీలోనూ రైతన్నలకు మొండి చెయ్యే చూపెట్టబోతోంది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లక్షలాది మంది అన్నదాతలకు మాఫీకి దూరం చేస్తోంది. రుణమాఫీలో అర్హుల సంఖ్య తగ్గడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు రుణమాఫీలో కాంగ్రెస్ మార్కు మాయాజాలం స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి రైతులకు మాఫీ చేసే రుణ మొత్తం పెరిగితే అర్హుల సంఖ్య కూడా పెరగాలి. కానీ కాంగ్రెస్ మార్క్ రుణమాఫీలో అర్హుల సంఖ్య భారీగా తగ్గుతున్నది. బీఆర్ఎస్ హయాంలో చేసిన రుణమాఫీకి అర్హులైన రైతులతో పోల్చితే ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తున్న రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. బీఆర్ఎస్ సర్కారు 2018లో ₹1,00,000 వరకు రుణమాఫీకి 36.68 లక్షల మంది రైతులను అర్హులుగా తేల్చింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ₹2,00,000 వరకు రుణమాఫీకి 3 విడతల్లో కలిపి సుమారు 23.75 లక్షల మంది రైతులకు మాత్రమే వర్తింపజేస్తున్నది. బీఆర్ఎస్ హయాం కంటే కాంగ్రెస్ ఏలుబడిలో రుణమాఫీ పొందే రైతుల సంఖ్య 12.93 లక్షలు తగ్గింది. దీంతో రుణమాఫీపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు రుణమాఫీ అవుతుందో లేదోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి 2 విడతల రుణమాఫీలో అర్హుల సంఖ్యలో భారీగా కోతపోవడంతో కనీసం చివరిదైన 3వ విడతలోనైనా తమకు న్యాయం జరుగుతుందేమోనని రైతులు ఆశపడ్డారు. కానీ 3వ విడతలోనూ భారీ కోతలకు సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు అర్థమవుతున్నది. ఈ విడతలో 6 లక్షల మంది రైతుల్ని మాత్రమే అర్హులుగా తేల్చారు. వీరికి ₹6,000 కోట్ల వరకు మాఫీ చేయనున్నారు. దీంతో ఈ విడతలోనూ చాలా మంది రైతులకు మొండిచేయి ఎదురవుతున్నది. ఈ విడతతో రుణమాఫీ పూర్తవుతుందా, మిగిలిపోయిన రైతులకు మరో విడత అమలు చేస్తారా అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఈ విడతలో రుణమాఫీ పొందని వారి పరిస్థితి ఏమిటనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న రైతులు 70 లక్షల మంది ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఈ లెక్కన కాస్త అటు ఇటుగా 70 లక్షల మందికి రుణమాఫీ కావాలి. కానీ 3 విడతల్లో కలిపి ప్రభుత్వం సుమారు 24 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నది. ఆగస్టు 15 వరకు ₹2,00,000 వరకు రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం తొలి విడతలో జూలై 18న ₹1,00,000 వరకు రుణాలు ఉన్నవారిలో 11.34 లక్షల మందికి మాత్రమే 6,034.96 కోట్ల రుణాలను మాఫీ చేసింది. జూలై 30న రెండో విడతలో 1,00,000 వరకు రుణం ఉన్నవారిలో 6.40 లక్షల మందికి మాత్రమే 6,190 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. మూడో విడతలో భాగంగా ₹2,00,000 వరకు రుణాల్ని ఈ నెల 15న మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 6 లక్షల మంది రైతులకు చెందిన 6,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ లెక్కన 3 విడతల్లో కలిపి రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 23.75 లక్షలు మాత్రమే. దీంతో దాదాపు 46.25 లక్షల రైతులు రుణమాఫీకి నోచుకోలేకపోతున్నారు. పోనీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన లెక్క ప్రకారం రుణం తీసుకున్న రైతుల సంఖ్య 44 లక్షలు అనుకున్నా ప్రభుత్వం 20.25 లక్షల మంది రైతుల్ని రుణమాఫీకి దూరం చేస్తున్నదనే విమర్శలున్నాయి. వాస్తవానికి 2018తో పోల్చితే ప్రస్తుతం రైతుల సంఖ్య భారీగా పెరిగింది. రైతు బంధు లెక్కల ప్రకారం 2018లో కేవలం 50 లక్షల మంది రైతులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 70 లక్షలకు చేరింది. అయినప్పటికీ రుణమాఫీలో అర్హుల సంఖ్య తగ్గడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి 2 లక్షల రూపాయల రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వం తొలుత తెలిపింది. కానీ 18,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ కథ ముగించేలా కనిపిస్తున్నది. ప్రభుత్వం చెప్పిన 31,000 కోట్ల రూపాయలతో పోల్చితే 12,775 కోట్ల రూపాయలు తగ్గడం గమనార్హం. ఈ మేరకు రైతులకు నష్టం జరిగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ కింద రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కాంగ్రెస్ ఇస్తున్న మొత్తం చాలా తక్కువగా ఉండడం గమనార్హం. బీఆర్ఎస్ సర్కారు చేసిన ₹1,00,000 రుణమాఫీతో పోల్చితే కాంగ్రెస్ సర్కారు 2 లక్షల రూపాయల రుణమాఫీకి 919 కోట్ల రూపాయలు తక్కువగా ఖర్చు చేస్తుండడం గమనార్హం. కాంగ్రెస్ సర్కారు రైతు రుణమాఫీలో అడ్డగోలు కోతలు పెట్టి లక్షల మంది రైతుల్ని అనర్హులుగా తేల్చి వారి కడుపులు కొట్టిందనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. సుంకిశాల రిటైనింగ్ వాల్ మునకపై రేవంత్ సర్కార్ తీరు గుడ్డి దర్బారును తలపిస్తోంది. తొలుత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపాన్ని నెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం ఇది చిన్న ఘటన అని చిత్రీకరించేందుకు మంత్రులు ప్రయత్నించారు. తాజాగా ఇంజనీర్ల సస్పెన్షన్ త్రిసభ్య కమిటీ నివేదికల్లోనూ అనేక పొరపాట్లు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 2న ఘటన జరిగితే 7వ తేదీన తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వం అంగీకరించింది. ఇంత జరిగినా ఘటనకు బాధ్యులైన ఏజెన్సీ మీద చర్యలు తీసుకునేందుకు సర్కారు దోబూచులాడ్డంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ మునకపై రాష్ట్ర ప్రభుత్వం తీరు ఆది నుంచి గుడ్డి దర్బారును తలపిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జారీ చేసిన 4 జలమండలి ఇంజనీర్ల సస్పెన్షన్ ఉత్తర్వులతో పాటు ప్రభుత్వానికి సమర్పించిన త్రిసభ్య కమిటీ నివేదికలోనూ పొరపాట్లు దొర్లినట్టు స్పష్టమవుతున్నది. సంఘటన జరిగిన రోజు అటు ఉన్నతాధికారులు గాని ఇటు ప్రభుత్వానికి గాని ఎలాంటి సమాచారం లేదని ప్రభుత్వమే అధికారిక ఉత్తర్వుల్లో అంగీకరించింది. 7వ తేదీన తమ దృష్టికి వచ్చినట్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వానికి ఈ విషయం తెలియకపోతే మాత్రం అది సిగ్గుచేటు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పింది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 2వ తేదీన సంఘటన జరగ్గా ఇంజనీర్లు వాస్తవానికి పంప్ హౌజ్లోకి నీళ్లు వచ్చాయని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా సీపేజ్ వాటర్ వచ్చిందంటూ ప్రచారం చేయడంతో ఇతర ఇంజనీర్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు. మరి సైట్ ఇంజనీర్లు గాని ఏజెన్సీ గాని ఘటనను ఎందుకు తొక్కిపెట్టి సీపేజ్ వాటర్ అని ప్రచారం చేశారనేది తేలాల్సి ఉన్నది. ఆగస్టు 7వ తేదీన ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని తాజాగా జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉన్నదని పలువురు విమర్శిస్తున్నారు. సంఘటన వెలుగులోకి వచ్చిన ఆగస్టు 8న జలమండలి అధికారికంగా వివరణ ఇచ్చింది. అందులో ఏజెన్సీ ఇన్ఫ్లోను సరిగా అంచనా వేయకపోవడమే ఘటనకు ప్రధాన కారణమని పేర్కొన్నది. కానీ జలమండలి పూర్తిస్థాయి బాధ్యుల్ని చేసిన ఏజెన్సీపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నదనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. తొలుత బోర్డు అధికారిక వాట్సాప్ గ్రూప్ ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. కానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో ప్రభుత్వం ఈ విషయంలో దోబూచులాడుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. కమిటీ తన నివేదికలో నాగార్జున సాగర్ కు ఒక్కసారిగా 4.80 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో గేటు కొట్టుకుపోయి గోడ కూలిందని పేర్కొన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. కానీ సంఘటన జరిగిన ఆగస్టు 2వ తేదీ ఉదయం 6 గంటలకు నీటిపారుదల శాఖ అధికారికంగా విడుదల చేసిన ప్రాజెక్టుల లెవెల్ షీట్లో నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో 3.39 లక్షల క్యూసెక్కులుగా ఉన్నది. ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు 3.70 లక్షల క్యూసెక్కులుగా ఉన్నది. చివరికి ఘటన వెలుగులోకి వచ్చిన ఆగస్టు 8వ తేదీన నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 3.19 లక్షల క్యూసెక్కులుగానే ఉన్నది. అంటే 4 లక్షల క్యూసెక్కులు లేదు. అలాంటిది సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరకు అంటూ ఇన్ఫ్లోను పెంచి చూపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇన్ఫ్లో పెరగడం అనేది కాకుండా వానాకాలంలో అందున సాగర్ నీటి మట్టం పెరుగుతున్న క్రమంలో సొరంగంలో గేటు ఏర్పాటు చేసి పనులు పూర్తి కాకముందే సొరంగాన్ని ఓపెన్ చేయడమే ఘటనకు ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సుంకిశాల వంటి కీలకమైన ప్రాజెక్టుల వద్ద క్షేత్రస్థాయిలో ఉండే మేనేజర్ల పాత్ర ముఖ్యమైనది. ఆ విధుల్లో సివిల్ ఇంజనీర్లను నియమిస్తేనే ప్రయోజనం ఉంటుంది. కానీ బోర్డు ఉన్నతాధికారులు అక్కడ జూలై 31 వరకు విధుల్లో ఉంచిన మేనేజర్ సవేరాం సివిల్ ఇంజనీర్ కాదని, డిప్లొమా పూర్తి చేసినందున ఆయన్ను సూపర్వైజర్గానే పరిగణిస్తారని పలువురు ఇంజనీర్లు తెలిపారు. పైగా ఆయన హౌసింగ్ బోర్డు నుంచి డిప్యూటేషన్పై జలమండలికి వచ్చారు.
దీంతో పాటు ఆయన బదిలీల్లో భాగంగా వెళ్లిన తర్వాత నియమించిన ప్రస్తుతం సస్పెన్షన్ కు గురైన హరీష్ కూడా సివిల్ ఇంజనీర్ కాదు, ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన ఇంజనీర్. అంటే బోర్డు ఉన్నతాధికారులు పనుల పర్యవేక్షణలో ఆది నుంచి నిర్లక్ష్యంగా ఉన్నారనేందుకు ఇది మరో ఉదాహరణ అని పలువురు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తొలుత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపాన్ని నెట్టేందుకు ప్రయత్నించారు. నాసిరకం పనుల వల్లే ఇలా జరిగిందని దబాయించారు. ఈ ప్రయత్నం విఫలం కావడంతో మరుసటి రోజు మంత్రుల బృందం ఇది చిన్న ఘటన అని చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కాగా నాసిరకం నిర్మాణమే కారణమైతే పర్యవేక్షణ లోపం కారణంగా ఇంజనీర్లపై చర్యలు ఎందుకు తీసుకున్నారని, ప్రభుత్వ తాజా చర్యలు బట్టి మాటలు వట్టివేనని చెప్పకనే చెప్పాయని పలువురు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పై ఢిల్లీ అధిష్టానం పెత్తనం పెరిగింది. తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ సీటును స్థానికేతరునికి కేటాయిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. జీ హుజూర్ అని రాష్ట్ర నాయకత్వం తెలంగాణ గౌరవం రాజస్థాన్కు తాకట్టు పెట్టింది. తెలంగాణలో అర్హులైన నాయకులు లేరా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ పోరాటాన్ని అవహేళన చేసిన అభిషేక్ మను సింఘ్వి లాంటి వ్యక్తి తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయిపోయింది, తెలంగాణ పరువు గంగలో కలిసిపోయింది. కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ గౌరవాన్ని రాజస్థాన్కు తాకట్టు పెట్టారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు అక్షరాలా నిజమయ్యాయి. రాష్ట్రంలో ఒక్కసారి కాంగ్రెస్ లేదా బీజేపీలో అధికారంలోకి వస్తే ఇక మన జుట్టు ఢిల్లీ చేతుల్లోకి వెళ్లినట్లే అని ఆయన ఏనాడో హెచ్చరించారు. కాగా ఇప్పుడు అదే జరుగుతోంది. కేకే రాజీనామాతో తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ సీటును స్థానికేతరునికి కేటాయిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇది ముమ్మాటికి రాష్ట్రానికి అవమానకరమే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆ సీటు ఇచ్చేందుకు తెలంగాణలో అర్హులైన నాయకులే లేరా, లేక పెత్తనం మాది, మా నిర్ణయమే మీకు శిరోధార్యమని కాంగ్రెస్ అధిష్టానం ఇస్తున్న సంకేతమా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నిజానికి తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరుకొని మన రాష్ట్రం నిరవధిక సమ్మెలు, హృదయ విదారక సంఘటనలు, ఆత్మహత్యలతో దహించుకుపోతున్న సమయంలో అభిషేక్ మను సింఘ్వి ఆ పోరాటాన్ని తేలిగ్గా కొట్టిపారేశారు. తెలంగాణ వాదాన్ని, ఉద్యమాన్ని, ఇక్కడి ప్రజల మనోవేదనను దారుణంగా అవమానించారు. ఆ పరిణామాలు అసంబద్ధమని వ్యాఖ్యానించాడు. ఉద్యమ ప్రభావం అసలు లేదని పేర్కొన్నారు. అదిగో ఇప్పుడు ఆ అభిషేక్ మను సింఘ్వికే కాంగ్రెస్ తెలంగాణ రాజ్యసభ సీటు కట్టబెడుతోంది. రాష్ట్రంలో కేబినెట్ బెర్తులు ఇంకా పూర్తిగా నింపనేలేదు. అటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ లాంటి కీలక పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇంకా అనేక మంది కార్పొరేషన్లకు చైర్మన్, మెంబర్స్ను నియమించాల్సి ఉంది. అటు రేవంత్ రెడ్డి తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని, ఇతర ఆఫీస్ బేరర్లను కూడా అపాయింట్ చేయాల్సి ఉంది. ఈ ఆర్జీలన్నీ పట్టుకొని అటు సీఎం రేవంత్, ఇటు ఇతర సీనియర్ నాయకులు ఢిల్లీకి చక్కర్ల మీద చక్కర్లు కొడుతున్నారు. ఎన్నిసార్లు వెళ్లి అడిగినా ఈ పోస్టుల భర్తీపై కిమ్మనని హైకమాండ్ కె కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును మాత్రం ఎగరేసుకుపోతోంది. ఎమ్మెల్యే కోటాలో అనాయాసంగా అందివస్తున్న ఆ సీటును రాజస్థాన్కు చెందిన అభిషేక్ మను సింఘ్వికి ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆదేశించింది. వాస్తవానికి ఈ సీటు ఒక తెలంగాణ నాయకుడికి ఇస్తే కాస్త గౌరవప్రదంగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా కాకుండా రాష్ట్ర వ్యవహారాల్లో ఢిల్లీ పెద్దలు హై హ్యాండెడ్నెస్ ను ప్రదర్శిస్తున్నారు అనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ లేదా బీజేపీ లాంటి జాతీయ పార్టీలకు పట్టం కడితే పరిస్థితి ఏమవుతుందో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ఆత్మాభిమానాన్ని పనంగా పెట్టి ఢిల్లీకి జీ హుజూర్ అంటూ గులాంగిరీ చేయాల్సి ఉంటుందని ఆయన ప్రతి సందర్భంలో చెప్తూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అక్షరాల అదే జరిగిందనేది ప్రతిపక్షాల ఆరోపణ. అసలు ఇలా ఒక స్థానికేతరునికి ఇక్కడ పదవి అప్పజెప్తే ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలు, అవసరాల పట్ల ఏం అవగాహన ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు ఈ స్థానం అభిషేక్ మను సింఘ్వికి ఇవ్వడం రాష్ట్ర విస్తృత ప్రయోజనాల్ని పనంగా పెట్టడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అవసరాలపై దృష్టి సారించి ఇక్కడి నాయకుల, కార్యకర్తలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని వాళ్ల కష్టానికి తగ్గ పదవి ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ హైకమాండ్ ఇలా ఇక్కడి పరిస్థితులను శాసించడం విడ్డూరం అనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇలా స్థానికేతరుడికి రాజ్యసభ సీటు ఇవ్వడం ఇదే మొదలు. కాంగ్రెస్ వచ్చింది మళ్ళా పాతపోకడలు మొదలయ్యాయని, కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఇందుకేనా అన్నది తెలంగాణ వాదులు ఆక్షేపిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో రోజుకో పంచాయతీ రాజుకుంటోంది. పార్టీలో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ గా మహిళా నేతలు విడిపోయారు. తాజాగా నామినేటెడ్ పోస్టుల్లో సీనియర్ మహిళా నేతలకు అన్యాయం జరిగిందని మహిళా నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ధనబలం ఉన్నవారికే పదవులు కేటాయిస్తున్నారని మహిళా నేతలు ఆరోపిస్తున్నారు. హస్తం పార్టీలో మహిళా నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రాహుల్ గాంధీ అమలు చేస్తున్న నారీ న్యాయ తెలంగాణలో అమలు కావడం లేదని స్వయంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు భావోద్వేగానికి గురైందంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి అంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే 37 కార్పొరేషన్లకు చైర్మన్లు నియమిస్తే అందులో కేవలం 5గురికి అవకాశాలు కల్పించారట. మరికొంతమందికి, అందులోనూ కొత్తగా వచ్చిన బండ్రు శోభారానికి ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలేఖ్య పుంజలకు తెలంగాణ నాట్య అకాడమీ కార్పొరేషన్స్ కట్టబెట్టడంపై మొదటి నుండి ఉన్న మహిళా నేతలు అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో మొదటి నుండి ఉన్నవారిని కాదని కొత్తగా వచ్చిన వారికి ప్రియారిటీ ఇస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ లో ఓడిపోయిన వారికి తిరిగి పదవులు లేవని కాంగ్రెస్ అధిష్టానం నిబంధన విధించింది. అయినా నిజామాబాద్ అర్బన్ లో ఓడిపోయిన షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారుగా, భద్రాచలంలో ఓడిపోయిన పోదెం వీరయ్యకి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. అయితే మహిళల విషయంలో నిబంధన ఎందుకన్నది పాత కాంగ్రెస్ మహిళా నేతల వాదనట. అయితే సీఎం రేవంత్ రెడ్డికి నచ్చిన వారి విషయంలో అధిష్టానం నిబంధన వర్తించదా అన్నది కాంగ్రెస్ లయలిస్టుల ప్రశ్న. ఇటీవల గద్వాల ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సరిత తిరుపతయ్య పేరును మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ప్రతిపాదించారు సీఎం రేవంత్ రెడ్డి. జూలై 11న ఏఐసీసీ మహిళా జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబాకి సరిత పేరును సిఫారసు చేస్తూ పీసీసీ చీఫ్ హోదాలో లేఖ రాశారు రేవంత్ రెడ్డి. సరితకి ఓడిపోయిన నిబంధన అమలు కాదా అన్నది మిగిలిన మహిళా నేతల వాదన. అయితే గోషామహల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పోటీ చేసి ఓడిపోయింది. అయితే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సునీత తనకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ ను కోరినా లైట్ తీసుకున్నారట. ఓడిపోయే సీటిచ్చి పార్టీ కోసం కష్టపడ్డ నాకు ఏ అవకాశం కల్పించకుండా తనను పదవి నుండి తప్పించే కుట్ర జరుగుతుంది అన్నది ఆమె వాదన. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు చక్కబెట్టాల్సిన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారట. మహిళా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎన్నోసార్లు ఆహ్వానించినా ఆమె విముఖత వ్యక్తం చేశారట. రాష్ట్రంలో అనేక కార్పొరేషన్ చైర్మన్లుగా, అనేక కమిషన్లలో మెంబర్స్గా అవకాశాలు కల్పించాలని మహిళా నేతలు విజ్ఞప్తి చేశారంట. అదే కొద్దిమంది ఆర్థికంగా బలంగా ఉన్న నేతల మాటకి మాత్రం దీపాదాస్ ప్రయారిటీ ఇస్తుందని మహిళా నేతలు ఆరోపిస్తున్నారు. మహిళా నేతల విషయంలో మున్షి వ్యవహరిస్తున్న తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని మహిళా నేతలు తెలిపారు. రాహుల్ చెప్పిన నారీ న్యాయ తెలంగాణలో అమలయ్యేందుకు కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకోవాలి అంటున్నారు పాత కాంగ్రెస్ మహిళా నేతలు. హైకమాండ్ ఇన్వాల్వ్ అయి సామాజిక న్యాయం అమలు చేస్తుందో లేదో చూడాలి.